ముందుగా ఈరోజు శిక్షణ పూర్తి చేసుకున్నందుకు నా ముందున్న 263 మంది ట్రైనీ కానిస్టేబుల్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి మీరందరూ పోలీస్ శాఖను ఎంపిక చేసుకొని ఇందులోకి వచ్చారు. తెలుసు మీ అందరికీ మన జాబు 24/7 అని తెలుసు. మనము 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎంటైర్ సొసైటీ శాంతి భద్రతలు కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, అన్ని పోలీస్ శాఖ చేతిలో ఉన్నాయి. 24 గంటలు మనము అప్రమత్తంగా ఉండి మనము ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాల్సిన అవసరం మన మీద ఉంది. మరి అట్లాంటప్పుడు మనం 24/7 24 గంటలు మనము డ్యూటీ మీదనే ఉంటాం. అట్లా అని చెప్పేసి 24 గంటలు మనం స్టేషన్లోనే ఏమి ఉండము, కానీ ఆన్ డ్యూటీ మనం డ్యూటీ ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నట్టుగానే భావించాలి. మరి అందుకొరకు మీరందరూ ఈ ట్రైనింగ్తోనే, ఈ 9 నెలల ట్రైనింగ్తోనే మనం మొత్తం నేర్చుకోవడం అయిపోయిందని అనుకోవద్దు. ఈ చట్టాలు వస్తుంటాయి, రోజుకి టెక్నాలజీ వస్తుంటుంది, మన ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలనేది కొత్త పద్ధతులు వస్తుంటాయి. కాబట్టి ప్రతిరోజు మనకు ట్రైనింగే ఉంటుంది. ఇంకొక మనకు ప్రమాదం ఏంటంటే, మనం విధి నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది నేరస్తులు కావచ్చు, కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు, మనల్ని అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తుంటారు, చెడలవాట్లకు గురి చేస్తుంటారు. ఒక దావత్ ఉంది, రండి సార్ అని తీసుకెళ్తారు. దావతులని మద్యం అని చెప్పేసి, ఇంకా వేరే దురలవాట్లు, అవినీతి కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో విధాలుగా మనకు ప్రలోభాలకు గురి చేస్తుంటారు. అట్లాంటి ప్రలోభాలకు గురి కావద్దు మనం. కాబట్టి మనము నీతి నిజాయితీతోని ఎట్లాంటి పక్షపాతం లేకుండా మనం పనిచేయాలి. పనిచేసినప్పుడు అప్పుడు మన ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనం తప్పు చేస్తే భయం ఉంటుంది, భయంగా ఉంటుంది. తప్పు చేస్తే సస్పెండ్ అవ్వడము, ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయడము, ఎప్పుడు తీసేస్తారో అని ఉద్యోగంలోకి వెళ్ళి భయం ఉంటుంది. కాబట్టి తప్పు చేసినోడికే భయం ఉంటుంది, తప్పు చేయనోడికి ఎట్లాంటి భయం ఉండదు. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో ఇంకా మీ సర్వీసులో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఎంతోమంది నా దగ్గరికి వస్తుంటారు, మన పోలీస్ అధికారులు సస్పెండ్ అవుతారు. ఎన్నో చెడు అలవాట్లతోని ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా అదర్ ప్రలోభాలకు గురి అయ్యి కుటుంబంలో సమస్యలు రావడము, వైవాహ జీవితంలో సమస్యలు రావడము, భార్య పిల్లలు ఉన్నాక కూడా మళ్ళీ ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల దానివల్ల కుటుంబంలో కలహాలు రావడము, సస్పెండ్ అవ్వడము, ఇట్లా ప్రతిరోజు నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. నేనే సస్పెండ్ చేస్తుంటాను, వాళ్ళ మీద విచారణ చేస్తుంటాను. విచారణ చేసి ఉద్యోగంలోకి వెళ్ళి కూడా కొంతమంది పూర్తిగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్ళను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయడం జరుగుతుంటుంది. అప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. అరే, ఎందుకు మంచిగా ఉద్యోగం చేసుకోకుండా మన గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, మంచి జీతము, మనకు అన్ని విధాలుగా ప్రభుత్వము మనకు అన్ని విధాలుగా ఆరోగ్యం విషయంలో కావచ్చు, జీతం కావచ్చు, మీ సొంత ఊర్లో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇన్ని విధాలుగా ఇచ్చినప్పుడు మంచిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ ప్రలోభాలకు గురి అవుతారు, ఎందుకు ఈ చెడు అలవాట్లు, ఎందుకు ఈ భార్య పిల్లలు ఉన్నాక మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంకెవరితోనో సంబంధం పెట్టుకోవడము, దాని ప్రభావం పిల్లల మీద పడడము, కుటుంబం అంతా మొత్తం దెబ్బతినడము, ఇవన్నీ చూస్తుంటా అన్నట్టు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచిగా మీ ఉద్యోగం మీద దృష్టి పెట్టండి, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి. మీకు ఇప్పుడు మీరంతా యంగ్స్టర్స్, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలున్న ప్రభుత్వం నుంచి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సరే ఆరోగ్య భద్రత ఉంది. మీరు పిల్లల్ని అది మంచిగా చదివించుకోవచ్చు. ఇప్పుడు మన ఎంతో మంది మన కానిస్టేబుల్స్ పిల్లలు ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు మన కొత్తగూడెం ఎస్పీ గారు ఉన్నారు, వారి ఫాదర్ ఎక్కడ, వరంగల్, ఇప్పుడు ఉన్నారా సార్?
ఇప్పుడు మన కొత్తగూడెం ఎస్పీ గారు రోహిత్ రాజు ఉన్నారు. వారి ఫాదర్ వరంగల్ జిల్లాలో ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. మరి చూడండి, ఆ పిల్లలందరూ మంచిగా చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. కానిస్టేబుల్ పిల్లలు కానిస్టేబుల్ నుంచి వచ్చి తర్వాత అట్లా మంచి చదివించాలనుకునే వాళ్ళకి మంచి వాతావరణం ఉంది. కాబట్టి మంచి అలవాట్లు ఉండి మీరు మీ ఉద్యోగము కుటుంబం మీద దృష్టి పెడితే తప్పకుండా మీరందరూ భవిష్యత్తులో మీరు కూడా ప్రమోషన్లు వచ్చి ఎస్ఐలు ఇన్స్పెక్టర్స్ వరకు వెళ్ళారు, డిఎస్పీల వరకు వెళ్ళారు కానిస్టేబుల్ నుంచి వచ్చి. అట్లా ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు. రేపు మీ కుటుంబము మీ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి నేను ఇంకా ఎక్కువసేపు తీసుకోదలుచుకోలేదు. మరొకసారి మీరందరూ 9 months సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు రాచకొండ, వికారాబాద్, రామగుండం ఈ జిల్లాకు సంబంధించిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.